నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అట్టహాసంగా ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. అయితే ఈ సీజన్ ముగింపులో ఒక జట్టుగా బెంగళూరు సాధించిన విజయం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో, వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఒక యువ ఆటగాడి పేరు కూడా అంతే స్థాయిలో మారుమోగుతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఈ ఏడాది బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అతను సృష్టించిన రికార్డులు, సాధించిన అవార్డుల గురించిన వివరాలు ఇప్పుడు క్రీడా మీడియాలో ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా ప్రకటించిన అధికారిక పురస్కారాల జాబితాను పరిశీలిస్తే వైభవ్ సూర్యవంశీ ఒకే ఒక సీజన్ లో ఏకంగా 5 ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా కథనాల ప్రకారం వైభవ్ సూర్యవంశీ సాధించిన ఘనతలు ఏమిటి, అతను అందుకున్న పురస్కారాల పూర్తి వివరాలు మరియు ప్రైజ్ మనీ గణాంకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు క్లియర్ గా అనాలిసిస్ చేద్దాం. ఏ ఐపీఎల్లోనైనా బ్యాటర్ల ప్రతిభను అంచనా వేయడానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఆరెంజ్ క్యాప్ అత్యంత కీలకమైనది. అంతర్జాతీయ అనుభవం ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లు పోటీ పడే ఈ రేసులో ఈ ఏడాది కేవలం 15 సంవత్సరాల వయసు ఉన్న వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మొత్తం 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు సాధించి ఈ ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. కేవలం పరుగుల సంఖ్య మాత్రమే కాకుండా అతను బ్యాటింగ్ చేసిన శైలి కూడా ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టోర్నమెంట్ లో ఒక అద్భుతమైన శకంతో పాటు 5 అర్ధ శతకాలు నమోదు చేసి ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసిరాడని మీడియా కథనాలు చెప్తున్నాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 237.30 వరకు ఉండటం విశేషం. గుజరాత్ టైటన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ వంటి స్టార్ ప్లేయర్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ చివరికి వైభవ్ సూర్యవంశీయే ఈ పరుగుల రేసులో విజేతగా నిలిచినట్లు స్పోర్ట్స్ డెస్క్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఐపీఎల్ ముగింపు గణాంకాల ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ లో భారీ షాట్లతో విరుచుకుపడి పాత రికార్డులను తిరగరాశాడు. ఒకే ఒక ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డులను అధిగమిస్తూ ఈ ఏడాది వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ అసాధారణమైన ప్రదర్శన కారణంగానే అతనికి ఈ సీజన్ సూపర్ సిక్సెస్ అవార్డు దక్కినట్లు తెలుస్తుంది. పవర్ ప్లే ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను పూర్తిగా వాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు కేవలం కొన్ని వందల బంతుల్లోనే ఐపీఎల్లో అత్యంత వేగమైన మైలురాయిని అందుకోవడం, అలాగే తక్కువ ఇన్నింగ్స్ లోనే భారీ స్కోర్లను నమోదు చేయడం ద్వారా గతంలో ఉన్న ఎందరో దిగ్గజాల రికార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దాటేశాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మైదానంలో ఎక్కడ భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ అతను ఆడిన ఇన్నింగ్స్ లు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ లో క్వాలిఫైర్ 2 వరకు చేరడంలో కీలక పాత్ర పోషించాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2026 ముగింపు వేడుకల్లో వైభవ్ సూర్యవంశీ వేదికపై అవార్డుల పంట పండించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఒకే సీజన్ లో 5 ప్రధాన వ్యక్తిగత అవార్డులను గెలుచుకొని మొత్తం 40 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ఒక సరికొత్త టాటా సియారా కారును కూడా సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. నివేదికల ప్రకారం వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డుల అధికారిక వివరాలు గాని చూస్తే ఆరెంజ్ క్యాప్ ఈ సీజన్ లో అత్యధికంగా 776 పరుగులు చేసినందుకు గాను లభించిన ఈ పురస్కారంతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. రెండవది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. టోర్నీ అంతటా అత్యుత్తమ ఆల్రౌండ్ ఇంపాక్ట్ మరియు పాయింట్లు సాధించినందుకు గాను 15 లక్షల రూపాయల నగదు లభించింది. మూడవది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. ఈ సీజన్ లో అత్యుత్తమ యువ ప్రతిభగా నిలిచినందుకు ఈ అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల నగదు లభించింది. నాలుగవది సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్. టోర్నీలో అత్యధికంగా 72 సిక్సర్లు బాదినందుకు గాను 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఇక ఐదవది ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్. ఫ్యాంటసీ లీగ్స్ లో అత్యధిక పాయింట్లు తెచ్చిపెట్టిన ప్లేయర్ గా ఈ పురస్కారం లభించింది. ఇక ఆరవది సూపర్ సిక్సర్ ఆఫ్ ది సీజన్. అత్యుత్తమ స్ట్రైక్ రేట్ తో మెరుపులు మెరిపించినందుకు ఈ ప్రత్యేక అవార్డుతో పాటు టాటా సియారా కారును బహుమతిగా అందుకున్నారు. ఈ విధంగా మోస్ట్ ఫోర్స్ అవార్డు మినహా బ్యాటింగ్ కు సంబంధించిన మిగిలిన అన్ని ప్రధాన వ్యక్తిగత పురస్కారాలను ఈ యువ ఆటగాడే సొంతం చేసుకుంటున్నట్లు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అవార్డుల ప్రధాన కార్యక్రమం ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద వేదికపై మాట్లాడటం తనకు కొంత ఒత్తిడిగా అనిపిస్తుందని, గ్రౌండ్ లో ఆడినంత సులభంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అతడు
సరదాగా వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ ద్వారా తాను క్రికెట్ కు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా ప్రతి బంతిని బలంగా కొట్టడం సాధ్యం కాదనే విషయాన్ని తెలుసుకున్నానని వైభవ్ పేర్కొన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మ్యాచ్ పరిస్థితులను బట్టి జట్టుకు అవసరమైన విధంగా ఎలా ఆడాలో ఈ టోర్నీ తనకు నేర్పిందని, రాబోయే రోజుల్లో ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టి గాయాలకు దూరంగా ఉండటమే తన ప్రధాన లక్ష్యమని అతడు వెల్లడించాడు. ఏదేమైనా ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలిచినప్పటికీ వ్యక్తిగత ప్రదర్శనలు మరియు రికార్డుల పరంగా IPL 2026 సీజన్ మాత్రం వైభవ్ సూర్యవంశీ హవాతోనే ముగిసిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.